సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి సి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఛాతీ సర్జరీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ రోజుల్లో చిన్న కోతతో లేదా రోబోట్ సహాయంతో ఆపరేషన్లు చేస్తున్నాం. దీనివల్ల సంక్లిష్టమైన సమస్యలు కూడా శరీరానికి పెద్దగా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా చికిత్స చేయగలుగుతున్నామని అన్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించడం, ఆధునిక సర్జరీ నైపుణ్యాలు, అన్ని విభాగాల వైద్యులు కలిసి క్యాన్సర్ను వైద్యం చేయడం వల్ల పేషెంట్లకు అత్యుత్తమ చికిత్స అందుతుంది. వారు త్వరగా కోలుకొని సాధారణ జీవితం గడపగలుగుతున్నారు. ప్రతి పేషెంట్కు వారి ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టుగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూనే ప్రేమతో కూడిన వైద్యం అందించడమే లక్ష్యమని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోహన్ రెడ్డి. నేను ప్యూర్ థొరాసిక్ సర్జన్ని, అంటే లంగ్ రిలేటెడ్ సర్జరీస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు యశోద సోమాజిగూడలో పనిచేస్తూ ఉన్నాను. లంగ్ రిలేటెడ్ సర్జరీస్ అంటే లంగ్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక భాగం లంగ్ చెడిపోతే అట్లాంటి వాటికి ఆ భాగం లంగ్ అనేది తీయడం జరుగుతుంది. దాన్ని సహజంగా మనం లొబెక్టమీ అంటాం. ఒక్కొక్కసారి అట్లాంటి పేషెంట్స్కి పూర్తిగా లంగ్ చెడిపోవడం వల్ల లంగ్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. దాన్ని న్యూమోనెక్టమీ అంటాం. సో ముందు కాలంలో మనకి ఇట్లాంటి పేషెంట్స్కి సర్జరీ చేస్తే రిస్క్ చాలా ఎక్కువ ఉండేది, భయం ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా కామన్గా జరిగే సర్జరీ, చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. అది కూడా చిన్న కట్స్ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా దాన్ని ఛాతీలో చేస్తే దాన్ని వ్యాట్ సర్జరీ అంటాం, వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ, లేదా రోబోట్ ద్వారా కూడా రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అంటాం. ఇది చాలా కామన్గా జరుగుతూ ఉంది అండ్ సక్సెస్ఫుల్ సర్జరీ. ఇది కాకుండా కూడా లంగ్స్ కాకుండా కూడా మన గుండె చుట్టూ ఉన్న స్పేస్లో ఒక్కొక్కసారి ట్యూమర్స్ రావచ్చు. దీన్ని మీడియా స్టైనల్ ట్యూమర్స్ అంటాం. ఇట్లాంటి కంతులు, గడ్డలకు కూడా చాలా కామన్గా సర్జరీస్ చేస్తాము. ఇది తొందరగా సిమ్టమ్స్, పేషెంట్స్కి ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు, తొందరగా బయటపడవు. మనం ఏదో రొటీన్ చెకప్లో అప్పుడప్పుడు బయటపడతాయి. దాన్ని అంతే వదిలేస్తే అది సీరియస్ స్టేజ్కి వెళ్ళే వరకు మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో తొందరగా దానికి కేర్ తీసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ఒక్కొక్కసారి పేషెంట్కి సడన్గా ఆయాసం రావడం, లేకపోతే ఛాతీలో బరువులాగా అనిపించడము, దగ్గు, ఇన్ఫెక్షన్స్లో ఫీవర్ రావడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. చాలాసార్లు ఏంటంటే మనం ఏదో ప్రాబ్లంకి వెళ్ళి ఒక ఎక్స్రే తీసుకుంటే, ఛాతీ ఎక్స్రే తీసుకుంటే దాంట్లో సన్న షాడో ఏమైనా పడుతుంది. అట్లాంటిది దాన్ని ఒక డాక్టర్ చెప్పి మీరు సిటీ స్కాన్ చేసుకోండి అని అంటారు, కానీ చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అట్లా కాకుండా తొందరగా దానికి ఒక సింపుల్ సిటీ స్కాన్ చేస్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ బయటపడతాయి. మన దగ్గర ఎక్కువ కావు, కానీ బయట దేశాల్లో అయితే సంవత్సరానికి కంపల్సరీ ఛాతీకి సిటీ స్కాన్, లంగ్ సిటీ స్కాన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్, కాలుష్యం ఉండడం వల్ల, లేకపోతే చాలా మందికి స్మోకింగ్ ప్రాబ్లం వల్ల లంగ్స్ అనేది పాడయ్యే ఆస్కారం ఉంటుంది. దాన్ని సిఓపిడి అంటాము. లేకపోతే వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే మన 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 శరీరమే మన లంగ్స్ని అటాక్ చేసి లంగ్స్ని పాడు చేస్తాయి అన్నమాట. ఇవన్నీ అంతే డిసీజ్ పోయే కొద్దీ ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్, అంటే పూర్తిగా లంగ్ డ్యామేజ్ అవ్వడం వల్ల అప్పుడు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, లంగ్స్ మార్పిడి చేయాలి, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఈ సర్వీసెస్ కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి అండ్ సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. సో లంగ్ సర్జరీస్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్, ఒక సపరేట్ ఎంటిటీ, అది ఒక సపరేట్ డిసిప్లిన్ అండ్ అది సేఫ్గా, సక్సెస్ఫుల్గా చేయొచ్చు. మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అది జనాలకి అవగాహన తీసుకురావడానికే ఈ సపరేట్ ప్రత్యేకంగా మేము చేసే మినిమల్ ఇన్వేజివ్ థొరాసిక్ సర్జరీలో 2 నుంచి 3 రోజులలో రికవర్ అయిపోతుంది. అదే మేజర్ సర్జరీ, ఒకసారి మేజర్ లంగ్ డ్యామేజ్ ఉండడం వల్ల సర్జరీ ఒకవేళ కొంచెం కాంప్లెక్స్ అయితే 5-6 రోజులు పడుతుంది. కానీ సహజంగా ఇప్పటి వరకు మేము చేసిన సర్జరీస్ అయితే దేవుడి దయ వల్ల ఎవరికి ఏ పేషెంట్కి అందరు బాగానే ఇంటికి పోయినాయి. 4 నుంచి 7 రోజుల మధ్యలో ఒక రోజు అడిపోయింది. అంటే మనకి ఖర్చు అనేది పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. మా ప్రాబ్లం ఏంటంటే మన దేశం, మనం అన్నిటికీ వైద్యానికి మన ఖర్చుతో దానికి లింక్ పెడతాం. కానీ ఇట్లాంటి లంగ్ రిలేటెడ్ సర్జరీస్ ఏంటంటే ఇవన్నీ కాంప్లెక్స్ సర్జరీస్. దానికి ఒకటి సర్జన్ ఒకలే కాదు, ముఖ్యంగా అనస్థీషియా సపోర్ట్ ఉండాలి, ఐసీయూ సపోర్ట్ ఉండాలి, లంగ్ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ సపోర్ట్ ఉండాలి, ఇంకా మల్టీ స్పెషాలిటీ సపోర్ట్ ఉండాలి. సో అది మనం ఎక్కడ పడితే అక్కడ చేయలేము. సో అందుకే ఇలాంటివి ఈ డెడికేటెడ్ సెంటర్స్ ఉండాలి. దానికి చాలా ఏళ్ల తరబడి ఇవన్నీ ఫైన్ ట్యూన్ చేసి సర్వీసెస్ ఫైన్ ట్యూన్ చేయడం జరిగింది. అందుకే యశోద హాస్పిటల్ అనేది లంగ్ రెస్పిరేటరీ కేర్లో, పల్మనాలజీలో, ఇంకా థొరాసిక్ కేర్లో ఇప్పుడు ముందుంది. సో ఖర్చుకు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే
సర్జరీ చేయించుకోవాలనుకున్నా చేయించుకోకపోయినా అసలుకి జబ్బు అనేది ఏంటిది, దానివల్ల ఏం హాని జరుగుతుంది, సర్జరీ చేసుకుంటే ఏం లాభం ఉంటుంది, చేయించుకోకపోతే ఏం నష్టం ఉంటుంది అనేది ఆ అవగాహన రావాలి. దానికి ఫస్ట్ మీరు స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళాలి. లంగ్ సర్జరీ ఎవరైతే చేస్తారో నాలాంటి థొరాసిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి.